క్యాబినెట్ మీటింగ్ రాత్రి. ఈ విధంగా మరి ఎమ్మెల్సీలు ఇతర నాయకులు అందరూ కూడా మరి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులకి నమస్కరిస్తూ సింహపురి ప్రజలలో బ్రహ్మాండంగా రాబోయేటువంటి కురుక్షేత్ర సంఘంలో పాండవులకి విజయం చేకూరుస్తుందని చెప్పి చేసిన విషయంలో నేను ఏ రోజు రాజీ పడలా. రవిచంద్ర గారు చెప్పినట్టు క్యాండిడేట్ అని చెప్పి ఆలోచించారు. మళ్ళీ 2014లో రూరల్ నా డీలిమిటేషన్లో రూరల్ జనరల్ పార్లమెంట్ పోటీ చేయాల రాంగ్ మెసేజ్ పోతున్నాడు. ఇప్పుడు 19 లాస్ట్ డేట్. నా టైం ప్రకారం ఏదైనా లేకపోతే రేవంత్ రెడ్డి కేసు అయినా లేకపోతే ఏజెంట్ మళ్ళీ మా చేసినాము. మన కార్యకర్తలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి, బ్రహ్మాండంగా చేశారు. ఎన్నిక పార్టీలో నేను కూడా పాలిట్ బ్యూరోలో ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు అందుకనే ఈరోజు ఒక పక్క సంక్షేమాన్ని మరొక పక్క అభివృద్ధి రెండింటి 2 కళ్ళుగా తీసుకొని ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తేనే యువతలకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తేనే ఆర్థిక స్థితి పెరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, డ్వాక్రా ఉమెన్స్ ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు. 88 లక్షల మంది అంగన్వాడీ కుటుంబాలు ఉన్నాయి 5 కోట్లలో. సరే, డ్వాక్రా ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళందరూ సగటు ఆదాయం 36,000. మన రాష్ట్రంలో మనందరి యొక్క సగటు ఆదాయం 1,07,000 అయితే డ్వాక్రా ఉమెన్స్ యొక్క సగటు ఆదాయం 36,000. అందుకనే ముఖ్యమంత్రి గారు పేదలు నిరుపేదలు ఎవరున్నారో వాళ్ళకి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. చేతుల్లో డబ్బులుండి చేయటంలా ఈరోజు ఇచ్చే పెన్షన్స్ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ కానీ, బీసీ సబ్ ప్లాన్ కానీ, ఎస్టీ సబ్ ప్లాన్ కానీ, బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ, లాంటి కాపు కార్పొరేషన్ కానీ, ఇవన్నీ డబ్బులుండి చేయటంలా. డబ్బులు లేవు. అయినా ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం, పేదలకు మనం చేయాలా, ఇది పేదల ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో కష్టాలు పడుతూ 1వ తేదీకి జీతాలు ఇవ్వలేకపోయినా ఎంతో ఇబ్బందులు పడుతూ ఒక పక్క సంక్షేమ పథకాలు భారతదేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో 1 గాను, అదేవిధంగా 2029కి భారతదేశంలో నెంబర్ 1 గాను, 2050కి ప్రపంచంలో ఆర్థికవంతమైన రాష్ట్రంగాను చేయాలని ఈరోజు అనేక పథకాలను చేస్తూ ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలనలో భాగంగా నేను కానీ, చంద్రమోహన్ రెడ్డి మంత్రి గారిని కానీ ఖచ్చితంగా ఎంతో సయోధ్యతో ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ, అది కరెక్టే, ఎందుకంటే అక్కడ 33,000 ఎకరాలు 58 రోజుల్లో క్లీన్ చేసాము. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల రాజధాని అసెంబ్లీ కడతామని, కేవలం 6 నెలల్లో పూర్తి చేసాము. చేయాలంటే కొంత సమయం కావాలి, స్పెండ్ చేయాలి. అందుకని ఈరోజు నాకు తోడుగా సమాయత్తం చేసి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి సపోర్ట్తో మేమిద్దరం ఈ నెల్లూరు జిల్లాలో ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ రచిస్తారో వాటిలన్నింటినీ ప్రజలకు, ఈ జిల్లాలో ఉన్న 30 లక్షల మంది ప్రజలకు ఎవరికి చేరాలో వారికి చేరే విధంగా అన్ని విధాల ఈ జిల్లాని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు మీకు ఒక్క విషయం, ఆ రోజు రుణ విముక్తి ముఖ్యమంత్రి గారు రైతులకి రుణమాఫీ చేస్తారని చెప్పి ప్రకటిస్తే ప్రతి ఒక్కరు విమర్శించారు. మనం ఆఫ్టర్ బైఫర్కేషన్ రెవెన్యూ లోటు ఉండే రాష్ట్రం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఉండే రాష్ట్రం, 24,000 కోట్లు 11,000 చిల్లర కోట్లు ఇచ్చేసాము. 3 ఇన్స్టాల్మెంట్స్ 10% వడ్డీతో ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పార్టీ 24,000 కోట్లు, మీరు ఒక్క రూపాయి కూడా చేయలేమన్న పెద్ద మనుషులు మేము 24,000 కోట్లు వస్తే మీరు అభినందించబడలే, మాకు పూలమాల లేబడలే అని మమ్మల్ని తిట్టడం ఎంతవరకు న్యాయమన్నా? ఈరోజు ఏమైంది? ఉత్తరప్రదేశ్లో రవిచంద్ర చెప్పినట్లు 22 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్లో, బైఫర్కేషన్ విభజన లాంటి సమస్యలు లేని ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో నేను రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఏం చేశారు? ఇప్పుడు ₹1,00,000 మ్యాక్సిమం సీలింగ్, మనం 1,50,000. వాళ్ళు చిన్న సన్నకారు రైతులు, మనం చిన్న పెద్దకారు రైతులు, వాళ్ళు 30,000 ఇస్తే ఉత్తరప్రదేశ్
మనం 5 కోట్ల జనాభా ఉండే, అంటే 20% ఆ రాష్ట్రంలో 20% పోర్షన్ ఉండే ఆంధ్రప్రదేశ్ చూసి ఈరోజు మోడీ గారు ఫాలో అయ్యే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా తీసుకుంది, తెలంగాణ ఆదర్శంగా. తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ప్రకటన తర్వాత రుణమాఫీ కేసీఆర్ ప్రకటించాడు. ఈరోజు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చెప్పాడు, నేను కూడా రైతులకి రుణం విముక్తి ఎట్లా చెయ్యాలో ఆలోచిస్తున్నానని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే మన నాయకుడు రైతుల కోసం ఈ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర ఖజానా నుంచి, కేంద్ర ప్రభుత్వాలు చేసినాయి. విపి సింగ్ ప్రధానమంత్రిగా చేశారు, మన మన్మోహన్ సింగ్ టైంలో చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 24,000 కోట్లు ఇచ్చిన మగోడు ఎవరైనా ఉంటే 5 కోట్ల జనాభా ఉండి రెవెన్యూ లోటు ఉంది ఎవరు లేదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కృష్ణపట్నం ఓడరేవు శంకుస్థాపన 1996 నేను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం ఓడరేవు శంకుస్థాపన చేశాం. నాట్కో కంపెనీ మొదలుపెట్టింది, తర్వాత కంపెనీ మారవచ్చు. ఈ జిల్లాలో ఏదైనా చెప్పుకునే పని ఉందంటే అదొక్కటి చెప్పుకోవాల్సింది తప్ప కాంగ్రెస్ టైంలో చేసింది ఏమీ లేదు.